మీరిక్కడ ఇచ్చిన వీడియోని 1కి 2 సార్లు లేదా 3 సార్లు కూడా చూడండి. ఎందుకంటే మనకెన్నో రోజులు లేదండి 11 పోర్టల్‌కి. ఇంక మిగిలింది 2 డేస్ మాత్రమే. ఈ లోపల మీరు సంకల్పం రాయడం ఎలాగా అని నేర్చుకోవాలి. ఈ వీడియోలో చాలా విషయాలకు సంకల్పం ఎలా రాయాలి అన్నది నేను చెప్పాను. అందులో ఒక సమస్య మీకు కూడా ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే దానికి రిలేటెడ్‌గా ఉంటుంది. మీరు చూసుకొని సంకల్పం ఎలా రాయాలో నేర్చుకొని ఇవాల్టి నుంచే మీరు సంకల్పం పేపరు పెన్ను ఎత్తుకొని రాయడం ప్రారంభించండి. ఎందుకంటే ఆ రోజు మనకు క్లాస్లో టైం సేవ్ అవుతుంది. అలానే మనం ధ్యానం పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి విష్ ఫుల్ఫిల్మెంట్ మేనిఫెస్టేషన్ చేయొచ్చు. మనం కోరుకోవలసిన కోరిక ఎలా ఉండాలి? న్యాయబద్ధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ పేపర్లో ఏ కలర్ పెన్ అయినా పర్వాలేదు. క్వశ్చన్స్ అన్ని పక్కన పెట్టి రాయడం నేర్చుకోండి. నా అప్పులు తీరిపోవాలి అని రాయడానికన్నా నేను ఇవ్వవలసిన వాళ్ళకి ధనాన్ని ఇవ్వడానికి నాకు నువ్వు సహాయం చెయ్యమ్మా. నీ సహాయంతో నేను వారికి సంతోషంగా మనస్ఫూర్తిగా నేను ధనాన్ని వారికి ఇవ్వాలి. నా ఆరోగ్యం బాగుండాలి. నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్రసాదించండి. నాకు వైధవ్యం రాకూడదు అని రాసే కన్నా నాకు సుమంగలిగా ఉన్న శక్తిని ప్రసాదించమ్మా. నీ మాంగళ్యం ఎంత పవిత్రమైనదో నా మాంగళ్యానికి కూడా అంతే శక్తిని ప్రసాదించండి. వ్యాపారం బాగా జరగాలి. నాకు న్యాయబద్ధంగా వ్యాపారం చేయడానికి మార్గాలను నాకు అనుసరించి నాకు నేర్పించి న్యాయమైన మార్గంలో వెళ్ళేదానికి నన్ను సూచించి నా వ్యాపారము రెండింతలుగా పెరిగే శక్తిని నాకు ప్రసాదించండి. తరువాత కొంతమందికి పిల్లలు ఇబ్బంది అయింటారు. పిల్లలు పుట్టకుండా ఉంటారు. వాళ్ళ ఇబ్బందికి నాకు వచ్చే సంవత్సరం 2025 నవంబర్ 11వ తేదీ లోపల నా గర్భంలో నేను సత్సంతానాన్ని మోసే గర్భం దాల్చే శక్తిని నాకు ప్రసాదించి నా చేతులలో నా బిడ్డని నేను స్వహస్తాలతో ప్రాణంతో చిరునవ్వుతో చూసే శక్తిని నా బిడ్డకి ఇచ్చి నాకు కూడా ఇచ్చి నాకు సంతానాన్ని ప్రసాదించండి. ఇలా చెప్పాలి. ఓకేనా? ఏది రాసినా నెగటివ్ వర్డ్ అన్నది రాకూడదు. ఇక్కడ ప్రేమ వివాహం. నాకు ప్రేమ వివాహం జరగాలి అన్న దానికన్నా న్యాయ మార్గంలో నాకు ఎక్స్ఎక్స్ఎక్స్ అయిన నాకు వైవైవై అన్న ఇతనితోనే వివాహం జరగాలి. వైవైవై అన్న ఇతనే నా మెడలో నా కంఠంలో మాంగళ్య ధారణ వచ్చే సంవత్సరం 11/11/2025 లోపు నాకు ఇతనే మాంగళ్య ధారణ చెయ్యాలి, సుమంగలిగా ఉండాలి అని ఇలా రాయండి. జాబ్ కోసం నాకు వచ్చే సంవత్సరం 11/11/2025 లోపల నా కెరియర్కి అవసరమైన సరిపడ ఉద్యోగాన్ని నాకు ప్రసాదించండి. రాసే ఆన్సర్లో మీ యొక్క శాలరీని కూడా ఎగ్జాక్ట్గా న్యాయంగా రాయండి. మీరు చదివింది బీటెక్ అయితే 2 లక్షల రూపాయల జీతం రాదు కదా నార్మల్ కాలేజీల్లో చదివిన వాళ్ళకి. కాబట్టి న్యాయంగా ఆన్సర్ మీకు కావలసిన అమౌంట్ని రాయండి. వ్యాపారం జరగడం, నాలో ఉన్న బద్ధకం పోవాలి అని రాయడానికన్నా నాలో ఉన్న చైతన్యం పెరగాలి, నేను చైతన్యవంతురాలుగా మారాలి అని రాయండి. ఓకేనా? అలానే పిల్లలు మాట వినకుండా ఉన్నారనుకో, వారిలో ఉన్న మొండిపోవాలి అని రాయకూడదు. వారు పెద్దల మాటకి తల్లి తండ్రి పెద్దల మాటకి గౌరవించే విధంగా వారు మారాలి. ఇంగ్లీష్లో రాయాలనుకున్న వారు ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ టు క్లియర్ ద డెట్స్ you can ask, I want to earn money to
గివ్ ద XXX పర్సన్ కైండ్లీ హెల్ప్ మీ టు గివ్ ద మనీ టు దట్ పర్సన్. అలా రాయాలి. ఇప్పుడు అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. నేను బ్యాంకులో తీసుకున్న ధనాన్ని తిరిగి బ్యాంకులో కట్టడానికి నాకు శక్తిని ప్రసాదించండి. వచ్చే 2025 నవంబర్ 11 లోపల నా లోన్స్ మొత్తం క్లియర్ అయిపోవాలి. దానికి సరిపడే విధంగా నాకు ధనం సంపాదించే మార్గాలను నాకు ప్రసాదించండి. అసలు రాయడం రాని వారు ఇవన్నీ గుర్తుపెట్టుకొని 11 గంటల 11 నిమిషాలకి ఎలాగో 12 వరకు చాలా మంది నెట్ఫ్లిక్స్లు, యూట్యూబ్లు, రీల్స్ ఇవి చూస్తూనే ఉంటారు కదా. 11 గంటల 10 నిమిషాలకి లేచి కూర్చొని అందరినీ ఆహ్వానం చేసుకొని నమస్కారం చేసుకొని ఎగ్జాక్ట్గా 11 గంటల 11 నిమిషాలకి ఎంత వీలైతే అన్ని కోరికలు చెప్పుకోండి. ఓకేనా? జాబ్ గురించి రాసుకోవచ్చు, వ్యాపారం గురించి రాసుకోవచ్చు. పిల్లలకి మాటలు రావలేదు అని అంటే మంచి వాక్ సిద్ధిని ప్రసాదించమని, తనలో ఉన్న వాక్ చైతన్యాన్ని మేల్కొల్పి తనకి వాక్ సిద్ధిని ప్రసాదించమని వేడుకోండి. పిల్లలకి కళ్ళు తెరవలేదు ఇలాంటివి ఉంటే తనకు ఉన్న కర్మలు మొత్తము క్లియర్ అయిపోయి మంచిగా ఆరోగ్యవంతంగా వాళ్ళు కళ్ళు తెరవాలి అనేసి రాయండి. మీరు మీ గురించే కాకుండా మీ పిల్లల గురించి, మీ భర్త గురించి కూడా రాయొచ్చు. కొంతమంది నమ్మకుండా డబ్బులు ఇస్తే గానీ మేము నేర్చుకోమనే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. అలాంటి వాళ్ళు అక్కడికే వెళ్ళండి. నమ్మే వాళ్ళు ఫ్రీగా చెప్పినా ఇదే చెప్తారు, డబ్బులు ఇచ్చి చెప్పినా అదే చెప్తారు. మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే అక్కడే చేర్చుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. నమ్మే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇది రాసుకొని మీరు అఫర్మ్ చేసుకోండి. ఓకేనా? పైన ఓం శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః అని రాసి పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3 ఇవంతా రాసేదానికన్నా ముందు ఇంకొకటి మంచి పాయింట్ ప్రతి ఒక్కరూ రాయండి. నాకొచ్చే సంపాదనలో 5% ప్రతి నెల నేను అన్నదానానికి, వస్త్రదానానికి, విద్యాదానానికి, గోదానానికి సమర్పిస్తాను. ఆ శక్తిని నాకు ప్రసాదించు. నా మనసులో ఎటువంటి స్వార్థం లేకుండా నేను ఈ దానాలన్నీ చేసే మనసును నాకు ప్రసాదించండి అని రాసుకోండి. అలానే ఆధ్యాత్మిక శక్తిలో, ఆధ్యాత్మిక పయనంలో ఇంకొక అడుగు ముందుకు వెయ్యాలి అని కూడా రాసుకోండి. ఈ 2 పాయింట్స్ ప్రతి ఒక్కరూ రాయండి. మిగిలిన 12 పాయింట్స్ మీ ఇష్టం. జాబ్ది ఇంగ్లీష్లో చెప్పండి. బై నెక్స్ట్ ఇయర్ 11/11 I would request Devima to provide her divine blessings on me to get the required job based upon my education with the salary of. కోర్ట్ మ్యాటర్స్, ల్యాండ్ మ్యాటర్స్కి ఎలా అఫర్మ్ చేయాలంటే మీకున్న కోర్టు ప్రాబ్లమ్స్, ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఎవరి పక్క అయితే న్యాయం ఉందో వారికి మంచి జరగాలి. రాయడం రాని వారు 11 గంటల 11 నిమిషాలకి చెప్పుకోండి. ఓకే.